హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల పట్టించి ఫ్రిన్స్ కట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించమని చాలా మంది కామెంట్ చేశారు. ఈ వీడియోలో చాలా క్లియర్ గా అయితే చూపిస్తానండి. ఈ ఫ్రిన్స్ కట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసారు కదా. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఓపీ జిప్ అయితే ఇచ్చి స్టిచ్ చేస్తాను. ఈ బ్లౌజ్ కస్టమర్దండి. ఈ మెటీరియల్ వచ్చి మనకి మీటర్ ఉంది. మీటర్ బ్లౌజ్ కి మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇది కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. దీనికి జిప్ అయితే సపరేట్ గా తీసుకున్నానండి. ఈ జిప్ వచ్చి 130 రూపీస్ పడింది. ఈ జిప్స్ వచ్చి నేను కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉండి తీసుకున్నాను. మీకు తక్కువగా కావాలనుకుంటే తక్కువ రేట్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఓపెన్ జిప్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను లైనింగ్ ని 2 ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చి ఇక్కడ 14 ఇంచెస్ అండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఖర్చుల కోసం 14.5 ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఫ్రిన్స్ కట్ చేసేటప్పుడు ఇలా షోల్డర్ నెక్ కలిపి తీసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, 6.5 తీసుకుంటున్నాను. ఇదే 6.5 ని చంక డౌన్ కోసం అయితే తీసుకోవాలి. ఇలా స్క్వేర్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి అయితే కింద వైపుకి 3.5 కి ఒక మార్క్ చేసుకోండి. ఈ కింద కార్నర్ ఉంది కదా, మనం స్క్వేర్ గా తీసుకుందాం. ఈ కింద కార్నర్ దగ్గర అయితే 1.5 కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ వచ్చి 37 ఇంచెస్ అండి. 37 ఇంచెస్ ని 4 గా డివైడ్ చేస్తే 9.5 వచ్చింది. ఇలా 9.5 ఒక మార్క్ చేసుకుని చూసారు కదా, ఈ 3 డాట్స్ ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా 3 డాట్స్ ని కలుపుకుంటూ రౌండ్ తీసుకున్నట్లయితే మీకు కుట్టినప్పుడు అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చూసారు కదా. లేదు అనుకుంటే ఇలా కరువు స్కేల్ తీసుకుని ఇలా కరువు స్కేల్ తో కూడా ఇలా రౌండ్ తీసుకుంటే కూడా కరెక్ట్ గానే వస్తుంది. ఇందాక చెస్ట్ లూజ్ వచ్చి 9.5 తీసుకున్నాం కదా, మనం ఖర్చు ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఈ 9.5 కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. చూసారు కదా, ఇలా 2.5 ఒక మార్క్ చేసుకోండి. ఇదైతే ఖర్చు కోసం. ఇప్పుడు మనం నడుము లూజ్ చూసుకోవాలండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చి 9 ఇంచెస్ ఉంది. ఇలా 9 ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2.5 కానీ 2 ఇంచెస్ కానీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్ ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ ఫ్రిన్స్ కట్ కటింగ్ అనేది ఒక్కొక్కరు ఒకలా అయితే కట్ చేస్తారండి. నేను కట్ చేసే విధానం బట్టి మీకు అయితే చెప్తున్నాను. ఇలా నాకు ఈజీ అనిపించిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ షోల్డర్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి. ఫ్రిన్స్ కట్ కానీ బోట్ నెక్ కానీ. ఇక్కడ నేను అంటే 2.5 తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ మెడ వచ్చి ఇక్కడ చూసారు కదా 4 ఇంచెస్ అండి. ఇలా 4 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ నెక్ డౌన్ వచ్చి 3.5 అండి. 3.5 కి ఇలా మార్క్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా జిప్ అయితే స్టిచ్ చేస్తానని చెప్పేసి, అందుకుని నేను ఎలాగైతే స్క్వేర్ గా డ్రా చేసుకుని ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నెక్ అయితే ఇప్పుడు కట్ చేయండి. మనం స్టిచ్ చేసినప్పుడే కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మీకు రౌండ్ బాగా తిరగడానికి చూసారు కదా, ఇలా పై వైపు నుంచి 1 ఇంచ్కి ఇలా కింద వైపున 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ రెండిటి మార్కిని కలుపుకుంటూ రౌండ్ తీసుకోవాలండి. మీకు చాలా బాగా వస్తుంది రౌండ్ అనేది. లేదు అంటే ఇలా కరువు స్కేల్ తో కూడా మీరు రౌండ్ తీసుకోవచ్చు. చూసారు కదా రౌండ్ అనేది ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, ఇక్కడ అయితే నేను నెక్ కట్ చేయట్లేదండి. ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసి మన ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ని పెట్టి మొత్తం అయితే డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ని అయితే డ్రా చేసుకుందాం. బ్యాక్ సైడ్ మనకి ఎంత ఉంది, 4 ఇంచెస్ ఉంది కదా, అదే 4 ఇంచెస్ ను కూడా ఫ్రంట్ మనం మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చి 6.5 అండి. 6.5 కి మార్క్ చేసుకుంటున్నాను. మీ బ్లౌజ్ లూజ్ 30 కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు 6 ఇంచెస్ కానీ 5.5 కానీ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది 37 బ్లౌజ్ కదా, అందుకు నేను 6.5 అయితే మార్క్ చేసుకుని ఇలా నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ మోడల్ అనేది అది మీ చాయిస్ అండి. మీరు ఏ విధంగా కట్ చేసుకోవాలనుకున్నా కట్ చేసుకోవచ్చు మోడల్ ని. ఇక్కడ నేను సింపుల్ గా ఇలా క్రాస్ స్క్వేర్ నెక్ అయితే ఇచ్చి స్టిచ్ చేస్తున్నానండి. బ్లౌజ్ ఇచ్చిన మేడం ఇదే పిక్ పెట్టారు, ఈ మోడల్ స్టిచ్ చేయమని చెప్పి, అందుకని ఇదే మోడల్ నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ చేయడం కోసం అయితే చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే నేను 3 ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ కి అయితే 1.5 ఒక మార్క్ చేసుకుంటున్నాను.
ఇక్కడైతే కింద వైపు నుంచి 4.5 ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఇలా సైడ్కి ఇంకో మార్క్ చేసుకున్నాం కదా 1.5 ఇంచ్కి, అక్కడి నుంచి అయితే పై వైపుకి ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా అయితే ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నేను కర్వ్ స్కేల్తో అయితే ఇలా చూసారు కదా, ఇలా షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెంగా ఇలా క్రాస్గా అయితే ఈ పాయింట్ దగ్గరికి అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చంక్ ఉంది కదండి, ఈ చంక్ మిడిల్లో అయితే చూసారు కదా, మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలండి మార్కింగ్ దగ్గరికి. ఏ బ్లౌజ్కైనా సరే ఇలా ఫ్రంట్ వైపునైతే చంక లోత్ అయితే తీసుకోవాలి కదా. ఇక్కడ బోట్ నెక్ వచ్చి 1 ఇంచ్ వరకు తీసుకోవాలి ఫ్రంట్ వైపుని. అదే నార్మల్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇది బోట్ నెక్ కదా, ఇలా ఫ్రిన్స్ కట్ కానీ బోట్ నెక్ కానీ ఇలా 1 ఇంచ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇలా చంక భాగంలో మనం మిడిల్ పాయింట్ దగ్గర చూస్తారు కదా ఒక లైన్ డ్రా చేసామా, అక్కడైతే ఒక 1/2 ఇంచ్ వరకు లేదా 1/4 ఇంచ్ వరకు ఇలా చిన్న మార్క్ చేసుకుని ఇలా రౌండ్ అయితే తీసుకోవాలండి. ఇంతటితో అయితే ఇలా ఫ్రిన్స్ కట్ డ్రా చేసుకోవడం అయింది. మనం ఫ్రంట్ వైపు అయితే ఇలా కట్ చేస్తాం కదండి, కట్ చేసినప్పుడు లెంత్ అనేది తగ్గుతుంది కదా, దానికోసం అయితే ఇక్కడ 1.5కి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం. పై వైపున ఒక 1/2 ఇంచ్ వరకు అయితే సరిపోతుంది. ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇంకా లైన్ అంతా డ్రా చేసుకుని కట్ చేసుకోవడమేనండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. చూసారు కదా, ఇలా 4 ఫోల్డ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు వచ్చి 5 ఇంచెస్ అండి. ఇలా 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా చంక డౌన్ కోసం అయితే 2.5 ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్తో అయితే రౌండ్ తీసుకుంటున్నానండి. హ్యాండ్స్కి నేను ఈ 2 కొలతలే తీసుకుని కట్ చేసుకుంటానండి. లూజు కూడా నేను స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి నేను మార్క్ చేసుకుని అయితే స్టిచ్ చేసుకుని కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ పెట్టి కట్ చేసినప్పుడు అయితే సైడ్స్ అయితే ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోవాలండి మెయిన్ క్లాత్కి. చూసారు కదా, ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అండి, మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ హ్యాండ్స్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ ని ఇలా మెయిన్ క్లాత్ ని కూడా 2 కింద డివైడ్ చేసుకోవాలండి. ఇలా మిడిల్ లోకి అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ జిప్ తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 2 పార్ట్స్ కింద అయితే స్టిచ్ చేసుకుందాం మనం. నేను చెప్పాను కదా ఇది ఓపెన్ జిప్ అని చెప్పి, ఇలా ఓపెన్ జిప్ 1 సైడ్ తీసి చూసారు కదా, ఫస్ట్ మెయిన్ క్లాత్ ని పెట్టి దాని మీద జిప్ ని అయితే ఒక సైడ్ రివర్స్ లో పెట్టాలండి. ఇలా ఆపోజిట్ వైపు రివర్స్ లో పెట్టి పైన అయితే లైనింగ్ వేయాలి. ఇలా లైనింగ్ వేసేటప్పుడు జిప్ ఉంది కదా కింద వైపున చూసారు కదా, జిప్ ఒక 1/4 ఇంచుకి అయితే పైకి ఉండాలండి. లైనింగ్ పైకి అయితే ఉండాలి. ఇలా పెట్టుకుని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా జిప్ సింగిల్ పాదం ఉంటుంది కదా, ఇలా సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకుంటే బాగా వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ నెక్ నుంచి సైడ్కి అయితే స్టిచ్ చేసి ఇలా జిప్ని అయితే కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా జిప్ ఉంటుంది కదా దీన్ని అయితే మనం రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైన అయితే స్టిచ్చెస్ వేసుకోవాలి.
ఇలా 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం 2 సైడ్స్ కూడా టక్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బెల్ట్ వైపున అయితే 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచాము కదా, ఆ లెంత్ లో అయితే ఇలా బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. కింద ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదండి, ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది కదా. నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసింది ఏంటనేది మీకు చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకుందాము. సేమ్ అండి, మనం నెక్ ని ఇక్కడ స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. మొత్తం కూడా రివర్స్ చేసుకున్నాను నేను. ఈ ఫ్రంట్ పార్ట్స్ ని కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. అయితే నేను రివర్స్ చేయట్లేదండి, ఓన్లీ జాయిన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మెయిన్ క్లాత్ కి అయితే ఇలా జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని మనం స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పై వైపు నుంచి ఇదే డైరెక్షన్ లో చూపిస్తున్నాను కదా, ఇదే డైరెక్షన్ లో అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత కింద వైపు మనం బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా. ఇలా బెల్ట్ ని అయితే జాయిన్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బెల్ట్ ని అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ ని ఫ్రంట్ వైపు ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందాం. సేమ్ అండి, ముందు మనం ఎలా రివర్స్ చేసుకున్నామో దీన్ని కూడా నేను రివర్స్ చేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ కి జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపున హ్యాండ్స్ కి అయితే లోత్ తీసుకుంటాను. నేను స్టిచ్ చేసేటప్పుడే లోత్ కట్ చేసుకుంటానండి. ఇలా మీరు లోత్ కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ లూజ్ నడుం లూజ్ చూసుకుని ఇలా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఈ ఫ్రిన్స్ కట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు.